హైదరాబాద్ లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విభజన సమస్యలు అజెండాగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెండు కమిటీల ఏర్పాటుకు ఇద్దరు అంగీకరించారు. ఇందులో ఒకటి అధికారుల కమిటీ కాగా మరోటి మంత్రుల కమిటీ కాగా సమస్యలు ఎంత పెద్దవైనా చర్చలే పరిష్కారానికి దారి చూపుతాయన్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు. విభజన సమస్యల పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగులు వేశారు. తాజాగా హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. నగరంలో చిరుజల్లులు పడుతున్న వేళ ఆద్యంతం సుహృద్భావ వాతావరణంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 9 అలాగే 10వ షెడ్యూళ్లలోని అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. విభజన సమస్యల పరిష్కారం దిశగా వేసిన అడుగులో భాగంగా రెండు కమిటీలను నియమించాలని ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ, అలాగే ఉన్నతాధికారులతో మరో కమిటీ వేయడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించారు. ముందుగా ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇందులో ఒక్కో రాష్ట్రం నుంచి చీఫ్ సెక్రటరీతో కలిసి ముగ్గురేసి అధికారులుంటారు. తమ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలపై ఈ కమిటీ దృష్టి పెడుతుంది. 2 వారాల్లో ఈ కమిటీ సమావేశం కానుంది. అధికారుల కమిటీ చాలా వరకు విభజన సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. అయితే అప్పటికి విభజన సమస్యలకు పరిష్కారం లభించకపోతే రెండు రాష్ట్రాల మంత్రులతో కలిసి మరో కమిటీని నియమించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మంత్రుల కమిటీ పరిష్కరించిన సమస్యలకు ముఖ్యమంత్రుల స్థాయిలో అంగీకారం తెలియజేయాలన్న నిర్ణయానికి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు దాటింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య అనేక విభజన సమస్యలున్నాయి. వీటిలో ప్రధానమైనదే కృష్ణానదీ జలాల వివాదం. ఇది చాలా కాలంగా నడుస్తోంది. వివాదం తీవ్రతరమైనప్పుడల్లా కేంద్రం జోక్యం చేసుకుని ఓ కమిటీ వేస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకునేది. దీంతో విభజన జరిగి 10 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఈ వివాదం పరిష్కారం కాలేదు. అసలు కృష్ణానదీ జలాల్లో తెలంగాణ వాటా ఎంత అనేది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం లేదా సంబంధిత ట్రిబ్యునల్ తేల్చలేకపోయింది. ఇదొక్కటే కాదు, భద్రాచలం విలీన గ్రామాల వివాదం మరొకటి. విభజన జరిగిన తొలి రోజుల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం సమీపాన గల 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. దీనిపై తెలంగాణ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటితో పాటు విభజన జరిగిన నాటికి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తుల పంపకం కూడా సరిగ్గా జరగలేదు. దీనికి ప్రధాన కారణం రెండు రాష్ట్రాల్లో గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడమే. విభజన తర్వాత ఇటు తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అదే సమయంలో అటు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సర్కార్ ఏర్పడింది. అయితే విభజన జరిగిన తొలి రోజులు కావడంతో ఇద్దరు ముఖ్యమంత్రులకు సదరు సమస్యలపై దృష్టి పెట్టే సమయం లభించకపోవచ్చు. దీంతో విభజన సమస్యల పరిష్కారం దిశగా కసరత్తు చేసి ఉండకపోవచ్చు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కైతే అప్పటికి అసలు రాజధాని నగరమే లేదు. దీంతో నిపుణుల కమిటీ నివేదిక మేరకు కృష్ణానదీ తీరాన ఉన్న అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు 2014లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా శాసనసభ సాక్షిగా రాజధానిగా అమరావతికి జై కొట్టారు. దీంతో అమరావతిలో భవనాల నిర్మాణంపై చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టవలసి వచ్చింది. లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ మరోసారి విజయం సాధించింది. కేసీఆర్ రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2019లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో
తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇటు కేసీఆర్ అటు జగన్మోహన్ రెడ్డి మధ్య మంచి దోస్తానాయే ఉంది. కేసీఆర్ పట్ల జగన్మోహన్ రెడ్డి ఎంతో గౌరవ భావంతో మెలిగేవారు. అలాగే జగన్మోహన్ రెడ్డి పట్ల కేసీఆర్ కూడా అభిమానం చూపించేవారు. అయితే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న దోస్తానా వారిద్దరి వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడుకోవడానికే పరిమితమైందన్న విమర్శలున్నాయి. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడం, కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా మాట్లాడడం, బొకేలివ్వడం, పుచ్చుకోవడం, అటువంటి వాటికే ఈ స్నేహం పరిమితమైందని రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. అంతేకాని ఏనాడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి ఇద్దరిలో ఏ ఒక్కరూ అడుగు ముందుకేయలేదన్న ఆరోపణలున్నాయి. అయితే ఈసారి పాత పద్ధతికి ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎండ్ కార్డ్ వేశారు. ఉక్కు సంకల్పంతో విభజన సమస్యల పరిష్కారానికి కలిసి అడుగులేశారు. వాస్తవానికి చంద్రబాబు, రేవంత్ రెడ్డిది గురు శిష్య సంబంధం అంటారు రాజకీయ విశ్లేషకులు. రేవంత్ రెడ్డి సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసిన విషయాన్ని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఏవైనా సమస్యలు ఎంత పెద్దవైనా చర్చలతో పరిష్కారం అవుతాయని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి నిరూపించారు. సమస్యల పరిష్కారానికి కావలసింది సంకల్పమేనని ప్రపంచానికి చాటారు. మొత్తం మీద 1:45 నిమిషాల సేపు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశం జరిగింది.